యూరిన్ వెళ్లకుండా ఆపుకోవటం వల్ల ఒక మహిళా ఉద్యోగి చనిపోయింది అని చెప్పి న్యూస్ ఈ మధ్య బాగా వినిపిస్తుంది. నిజంగా ఉన్న కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్కో యూరిన్ ఆపుకోవటం వల్ల మనం చనిపోయేంత డేంజర్ అవుతుందా అని మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు. యూజువల్గా యూరిన్ ఆపుకోవటం వల్ల ఏమవుతుంది అంటే, మనం ఒక గిన్నెలో వాటర్ పెట్టినప్పుడు కొంచెం సేపు ఆ వాటర్ ఫ్రెష్గానే ఉంటుంది. అదే లాంగ్ టైం అట్లనే ఉంచితే ఫస్ట్ వాటర్ పాడవుతుంది. అది అలాగే ఉంచితే వాటర్ చుట్టూ ఉన్న గిన్నె కూడా పాడవుతుంది. అలాగే మన యూరిన్ స్టోర్ చేసే బ్యాగ్ ఏదైతే ఉంటుందో యూరిన్ బ్లాడర్ అనేది, మనం యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచినప్పుడు యూరిన్ బ్లాడర్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యూరిన్ బ్లాడర్కి కిందకి యూరెత్రా, పైకి యూరెటర్స్ కనెక్షన్ ఉంటాయి. సో మనకి యూరిన్ హోల్డ్ చేసే బ్యాగ్కి కిడ్నీకి ఉండే పైప్సే మనకి యూరెటర్స్. సో ఈ పైప్స్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ పైకి పాకి కిడ్నీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనం కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏమంటాం, పైలోనెఫ్రైటిస్ అంటాం. సో ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నప్పుడు మనకి ఈ బ్లడ్ ఇన్ఫెక్షను, సెప్సిస్, సివియర్ డేంజరు, డెత్ వరకు వెళ్ళటం మనం చూస్తామన్నమాట. కాబట్టి యూరిన్ని హోల్డ్ చేయటం వల్ల చిన్న సమస్య అని అనుకోవద్దు. యూరిన్ హోల్డ్ చేయటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, మనకి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా యూరిన్ హోల్డ్ చేయకండి. యూరిన్ ఎప్పటికప్పుడు పాస్ చేస్తూ ఉంటేనే యూరిన్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల వచ్చే నష్టాలు జరగకుండా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.